ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటలుడు మావయ్య, నీకు అర్జెంట్ వర్క్ లేదుగా? నాకేం వర్క్ లేదు. సిల్క్ కోఆపరేటివ్ బోర్డు దాకా వెళుద్దాం. సరే పద వెళ్దాం. సుభాష్, ఆ సిద్ధార్థ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు. వాడు దొరికే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. దొరుకుతాడంబిక, నువ్వు కంగారు పడకు. నీ మనుషులతో వాడిని వెతికించడం కాదు, మనమే వెళ్ళి వెతుకుదాం. పద పద. అల్లుడు, ఈ విషయాన్ని మనం అంత తేలిగ్గా వదలకూడదు. ఏంట్రా వీళ్ళు ఇక్కడికి వచ్చారు? అన్నా, నీ మీద కంప్లైంట్ ఇచ్చిందన్నా ఆ పక్కనున్న అమ్మాయి. అయితే ఆ పిల్లని లోపలికి రమ్మను, మనం ఏంటో చూపిద్దాం. అలాగే అన్నా. ఎవరండి మీరు? బోర్డుకి గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ టెండర్స్ లో జరిగిన స్కామ్ గురించి కంప్లైంట్ చేశాం. సిల్క్ కోఆపరేటివ్ బోర్డు ప్రెసిడెంట్ గారితో ఆ విషయం మాట్లాడదామనే వచ్చా. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నేనేనండి. మీరు ఒక్కరే లోపలికి వచ్చి సార్తో మాట్లాడండి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను విహారీ గారు. జరిగిందంతా చెప్పు లక్ష్మి. అలాగే విహారీ గారు. రండమ్మా. అతనేనమ్మా ప్రెసిడెంట్ గారు, మీరు వెళ్ళి మాట్లాడండి. అలాగేనండి. వెళ్ళండి. ప్రెసిడెంట్ గారు, కూర్చోండి. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ టెండర్లో రత్నబాబు అనే వ్యక్తి చాలా అన్యాయంగా అవినీతికి పాల్పడుతూ టెండర్ తగ్గించుకుని చేనేత కార్మికులకి నష్టం కలిగిస్తున్నాడు. మీరు అక్కడ అధికారులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు అతనితో కుమ్మక్కైపోయారు. వాళ్ళతో చెప్పి వేస్ట్ అని మీ సహకారం కోసం వచ్చాం. నా సహకారంతో మీరేం చేస్తారు? ఆ రత్నబాబు అవినీతిని బయటికి తీసుకొచ్చి చేనేత కార్మికులకు ఉపయోగపడేలా మనం పోరాడాలి. నా మీదే పోరాటం చేస్తావా? నువ్వేంటి ఇక్కడ? కనబడట్లేదా? సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ రత్నబాబు. అంటే నువ్వే చేనేత కార్మికులు ప్రతినిధివి. కార్మికులు పొట్టగొడుతుంది నువ్వేనా? అది వ్యాపారం, ఇది హోదా. నా మీద నాకే కంప్లైంట్ ఇస్తావా? వచ్చిన వాళ్ళెవరు నోరెత్తి మాట్లాడకుండా కాముగా వెళ్ళిపోయారు. నీకెందుకంత ఆవేశం? నువ్వు అన్యాయం చేస్తున్నావు. నేతన్న కోసం నిలబడి వాళ్ళకే ఉపాధి లేకుండా చేస్తున్నావు. చేనేత కార్మికులకి అన్యాయం చేస్తే నీకేమవుతుంది? నీలాంటి వాళ్ళు ఉండబట్టే చేనేత కార్మికులకి కష్టాలు. వాళ్ళకి పని లేక పస్తులుంటూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు వాళ్ళ ఓట్లతో గెలిచి ప్రెసిడెంట్ అయ్యి వాళ్ళకి రావాల్సిన వర్క్ని ఇవ్వకుండా విదేశాల నుంచి తక్కువ రకం క్లాత్ని తెచ్చి లాభాలు గడిస్తున్నావు. నా హిస్టరీ మొత్తం తెలుసుకున్నావు అన్నమాట. ఇదే బయట అందరికీ చెప్తాను. నా చేపట్టుకుంటావా? వదలు. నువ్వు బయటికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా పరువు తీయాలని చూస్తే ఈసారి చెయ్యి వేసి వదిలేయను. అర్థమైందిగా? నువ్వు కామ్గా ఉంటే ఇలానే అందంగా ఉంటావు. కాదని పేటరేగిపోతే నిన్ను అందహీనంగా ఎలా చేయాలో అలా చేస్తాను.
లక్ష్మి ఏమన్నారా ప్రెసిడెంట్? పదండి విహారీ గారు వెళ్దాం. అది కాదమ్మా, ఆయనకంతా చెప్పావా? బాబాయ్ ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. లక్ష్మి అలా ఉన్నావేంటి? ఏమైంది? నాకేం కాలేదు విహారీ గారు, వెళ్దాం పదండి. లక్ష్మి నిజం చెప్పు. లక్ష్మి ఏమైంది నీకు? ఇక్కడ మనం అనుకున్నది ఏమీ జరగదు విహారీ గారు, మనం వెళ్ళిపోదాం పదండి. లక్ష్మి పద లోపలికి. వద్దు విహారీ గారు, ఇప్పుడు గొడవ ఎందుకు? పదాలుడు వాళ్ళ సంగతి చూద్దాం. రా లక్ష్మి. అయ్యో విహారీ గారు. రేయ్ ఎవరు నువ్వు? ఏయ్! రేయ్ రాయ్, నా మనుషుల్నే కొడతావా? చా నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టే నిన్ను కొడితే ఆ పొజిషన్కి రెస్పెక్ట్ పోతుందనే వదిలేస్తున్నాను. ఎందుకంత చించుకుంటున్నావు? ఇప్పుడు నేను ఏమన్నానని? రాయ్ నువ్వు 2 తప్పులు చేశావు. ఒకటి లక్ష్మి మీద చెయ్యడం, ఏ చేనేత కార్మికుల వల్ల కుర్చీలో కూర్చున్నావో వాళ్ళనే మోసం చేస్తున్నావు. నువ్వు కూడా 2 తప్పులు చేశావు. ఒకటి, నాకు ఆపోజిట్ గా టెండర్ వేశావు. 2, నా ఆఫీస్కి వచ్చి నా వాళ్ళని కొట్టి నా పొజిషన్ నే ప్రశ్నించావు. పొజిషన్ కి నువ్వు పనికి రావు. 5 సార్లు యునానిమస్ గా గెలిచి ఏకఛత్రాధిపత్యం చేస్తున్న రత్నబాబుని అనర్హుడనే దమ్ము నీకెలా వచ్చింది? ఓ పోటీ లేకుండా గెలిచావనే పొగరా నీకు? నేనెక్కడున్నా నాకు పోటీ ఉండదు. అయితే నీతోనే నేను పోటీ పడతాను. ఓడిపోతావేమో ఆలోచించుకో. గెలిచి నిన్ను నీ స్కామ్ ని బయటికి తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఈ రత్నబాబుని ఓడించడం అంటే చిన్న చితకాట కాదు. అనవసరంగా నవ్వులు పాలైపోతావు. వెళ్ళి నీ వ్యాపారాలు చేసుకో. ఇంకా నిన్ను ఓడించడమే నా టార్గెట్. నీ అవినీతిని బయట పెట్టి ఆ టెండర్ని క్యాన్సిల్ చేయించి చేనేత కార్మికులకి మంచి చేయడమే నా ఏజెండా. నువ్వు ఎజెండా పెట్టుకున్నా గెలుపు నాదే. అయితే ఎలక్షన్కి రీకాల్ చేయించో, ఎలక్షన్కి నోటీస్ పంపించో. రేపే ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఇస్తాను. వచ్చి నాతో తలపడండి. కష్టపడే వాళ్ళ పొట్ట కొట్టావు. ఆ ఉసురు నీ అహంకారానికి కాష్టం అవుతుంది. నువ్వు నా లక్ష్మి చేయి పట్టుకున్నావు. ఇదే నీ పతనానికి ఆరంభం.